డిస్కస్ చేస్తాను మిత్రులను. ఇక్కడ చూడండి, లైఫ్ ఇస్ టూ థింగ్స్. జీవితం అనేది రెండు రకాలుగా ఉంటుంది మిత్రులారా. అది ఎవరికైనా కానివ్వండి. ఇలా చెప్పాను, అడుక్కునే వాడి దగ్గర నుంచి అమ్మడి వరకు జీవితం అనేది రెండు రకాలుగా ఉంటుంది. దాంట్లో మొదటిది సర్వేల్ మోడ్, రెండు డ్రీమ్ మోడ్. ఏంటి సర్వేల్ మోడ్ అంటే ఏంటి, డ్రీమ్ మోడ్ ఏంటి అంటే, ఈ సర్వేల్ మోడ్ లో ఈ సర్వేల్ మోడ్ ఏదైతే ఉంది, ఈ సర్వేల్ మోడ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జస్ట్ వాళ్ళ యొక్క జీవితం అంటే వాళ్ళ ఆదాయం అనేది ఆ నెల వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. లైక్ ఈ సర్వేల్ మోడ్ లో ఎవరైతే ఉంటారో వీరి జీవితం అనేది చాలా సాదా సీదాగా ఉంటుంది. అంటే ఒక 10,000 రూపాయల ఆదాయం వచ్చిందా, ఒక 5,000 రూపాయల ఆదాయం వచ్చిందా, ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చిందా, ఒక 1,00,000 రూపాయల ఆదాయం వచ్చిందా, అది ఆ నెల వరకు ఖర్చు సరిపోయినాయా, రెంట్లు కట్టుకున్నామా, కరెంట్ బిల్లు కట్టుకున్నామా, పాల బిల్లు కట్టుకున్నామా, ఫోన్ బిల్లు కట్టుకున్నామా, అనేది పిల్లలు చదువుకుంటున్నామా, పిల్లలు ఫీజులు వస్తున్నాయా అన్న వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సర్వేల మోడ్ లో ఉంటారండి. అయితే వీళ్ళెవ్వరూ కూడా వీళ్ళు బతకడం కోసం పనిచేయరు. వీళ్ళందరూ కూడా వీళ్ళు బతకడం కోసం వేరే దగ్గర పనిచేస్తారు. లైక్ గెలి పనులు అయి ఉండొచ్చు, లేదా కూలి పనులు అయి ఉండొచ్చు, లేదా జాబ్ అయి ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ అయినా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్ అంటే అదే పెద్ద జాబ్ ఏం కాదు, జస్ట్ 1 lakh వస్తుంది ఇన్కమ్ అంతే, లేదా 60-70 వరకు వస్తుంది ఇన్కమ్ అంతే, ఒక 40-50 వరకు వస్తుంది ఇన్కమ్ అంతే. బట్ సెక్యూర్ జాబ్ అని ఒక ఆలోచన తప్ప గవర్నమెంట్ జాబ్ దాంట్లో లక్షలు వచ్చి పనేది ఏమి ఉండదు. దాని గురించి చెప్తే ఇంకా వెస్టేజ్ గొప్పదని చెప్తాను. ఎందుకంటే విత్ షార్ట్ టైమ్ లో ఎక్కువ ఇన్కమ్స్ వస్తుంది, చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. చిన్న గొప్పది కాదు, చాలా గొప్పదని చెప్పుకోవచ్చు మనం. సో అలా ఎవరైతే ఒక 5,000 వచ్చినా చాలు, 10,000 వచ్చినా చాలు, 20,000 వచ్చినా చాలు అనే బతికి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సర్వేల్ మోడ్ లో ఉంటారండి. అసలు ఈ సర్వేల్ మోడ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అసలు వీళ్ళకి వెస్టేజ్ కి అసలు సంబంధం లేదు. అసలు ఇలాంటి అసలు వెస్టేజ్ లో జాయిన్ అవుతుంది, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవచ్చు మిత్రులారా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సర్వేల్ మోడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నెల మనకి గడిచినా లేదా, మనం సాయంత్రం పొద్దున్న 9కి వెళ్ళాం, సాయంత్రం 9కి వచ్చేట్టు ఆ రోజు మనకి జీవితం ముందుకెళ్ళిందా లేదా అని మాత్రమే చూస్తారు. జస్ట్ వెయిట్ లీడర్స్. సో లీడర్స్ వీళ్ళందరూ కూడా ఒక 5,000 వచ్చిన 10,000 వచ్చిన చాలా అన్న వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ మోడ్ లో ఉంటారు మిత్రులారా. వీళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి డ్రీమ్ మోడ్. ఈ డ్రీమ్ మోడ్ ఏదైతే ఉందో వీళ్ళ కోసం పనిచేస్తారు, వీళ్ళ యొక్క జనరేషన్ కోసం పనిచేస్తారు, డబ్బు సంపాదించడం కోసం వీళ్ళందరూ కూడా ఈ డ్రీమ్ మోడ్ లోకి రావడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఈ డ్రీమ్ మోడ్ లో ఉండే వాళ్ళందరూ కూడా బిజినెస్ చేసే వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదా సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, లేదా రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, లేదా వీళ్ళందరూ కూడా ఈ డ్రీమ్ మోడ్ లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఒకటి గమనించాలి, ఈ రోజు భారతదేశంలో మనకి 5,000 వచ్చినా బతుకోవచ్చు, 10,000 వచ్చినా బతుకోవచ్చు. ఎవరు ఆదాయం తగ్గట్టుగా వాళ్ళ ఖర్చులు సెట్ చేసుకుని వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మేము ఇలాగే బతుకుతాము, మా జీవితాలు ఇలాగే ఉంటాయి, మాకేం ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు, మేము నెలకు 30,000 సంపాదిస్తున్నాము, మా జీవితం చాలా హ్యాపీగా ఉంది, మేము ఆస్తులు సంపాదించుకునే తింటానికి లోటు లేదు, ఉంటానికి లోటు లేదు అని కొందరు ఉచిత ఇస్తూ ఉంటారు మేధావులు. అలాంటి వాళ్ళకి వెస్టర్స్ సంపన్న ఉండదు మిత్రులారు. అంత పడి వెస్టేజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరమే ఉంది అని కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళకి వెస్టేజ్ అవసరం లేదు, వాస్తవంగా చెప్తున్నాము. సో మాకు ఇంత వస్తే చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ కోసం బతకరు, వీళ్ళు ఇంకోటి కోసం బతుకుతారు. వీళ్ళు జీవితాంతం లేబర్ గానే ఉంటారు తప్ప వీళ్ళు ఒక బాస్ మాదిరిగా మారు. వీళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించుకోరు. వాళ్ళ తాతల బతికాడు ఇతరులకే బతుకుతాడు, వాళ్ళ నాన్నోడు ఎలా బతికాడు ఇతరులకే బతుకుతాడు. సో వాళ్ళు ఎలా మన తాత ముత్తాతలు ఎలా బతికారు మన బతికే వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ మోడ్ ఉంటారు. బట్ డ్రీమ్ మోడ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ డ్రీమ్ మోడ్ అనేది ఈ డ్రీమ్ మోడ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ సర్వేల్ మోడ్ లో ఉన్న వాళ్ళు బతుకుతారు, డ్రీమ్ మోడ్ లో ఉన్న వాళ్ళు జీవిస్తారు. ఏంటి సార్ బతకడానికి జీవించడానికి తేడా ఏంటి అంటే, సర్వేల్ మోడ్ లో ఉన్నాడు బతికేవాడు సడన్ గా ఏదైనా అతనికి జాబ్ చేస్తూ నెలకి 20,000 రూపాయలు సంపాదించేవాడు, సేవింగ్ ఏం లేదు, సడన్ గా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, యాక్సిడెంట్ అయింది, 2 లక్షలు ఖర్చు పెట్టాలి, దానికి హాస్పిటల్లో జాయిన్ చేయించాలి, 2 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతాడు అని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే డ్రీమ్ మోడ్ లో ఉన్న వ్యక్తి అదే యాక్సిడెంట్ 10 లక్షలైనా కానీ 20 లక్షలు ఖర్చు పెట్టి వాడు ఆరోగ్యాన్ని మార్చుకుంటాడు. అలా నార్మల్ సర్వేల మోడ్ లో ఉండడము వాళ్ళ ఆలోచన ఇలా ఉంటే, డ్రీమ్ మోడ్ లో ఉండే ఆలోచనలు
ఇలా ఉంటే. లేదు సర్వేల మోడ్ లో ఉండేవాడు ఇక్కడ బతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ బతికేవాడు సర్వేల మోడ్ లో ఉంటాడని చెప్పాను నేను. వీళ్ళేమో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏది తక్కువ రేట్ ఉందని చెప్పి చూసి తింటాడు, వీడు సర్వేల మోడ్ లో ఉంటాడు. ఒక రెస్టారెంట్ కి వెళ్ళి అరే నీ దగ్గర ఏది ఫేమస్, ఏది మంచిగా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చేవాడు, డబ్బులు చూడడం ఇచ్చేవాడు వాడిని జీవించడం అంటాడు. ఇప్పుడు అక్కడ చూడండి, మనలో చాలా మంది 5,000 10,000 చేస్తూ 20,000 సంపాదించి జాబ్ చేస్తాడు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి రేట్ చూడకుండా మీ దగ్గర ఏది ఫేమస్ ఉందో తీసుకురా అని అనే ధైర్యం నీకుందా? ఓకే, ఒక రోజు పోజు కోసం అడిగి ప్రతి రోజు వెళ్ళి నువ్వు నీ దగ్గర ఏది ఫేమస్ ఉందో అది రోజు పట్టుకురా అని అడిగే ధైర్యం మన దగ్గర ఉందంటే 100% లేదని చెప్పుకోవాలి మిత్రులారా. సో నువ్వు జాబ్ చేస్తానో లేకపోతే నేను చేస్తే ఊరు వెళ్ళాలంటే అది బండి మీద లేదా రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకో లేకపోతే బస్ టికెట్ రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. అదే ఈ డ్రీమ్ మోడ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏదైనా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా కార్ లో సరదాగా వెళ్దామా లేకపోతే కార్ లో సరదాగా వెళ్దామా లేకపోతే ఫ్లైట్ లో సరదాగా వెళ్దామన్న ఆలోచన. అంటే ఇక్కడ కంప్లీట్ గా సర్వేల మోడ్ లో బతకడానికి ఉన్నవాడు జీవించడానికి ఉన్నవాడు కంప్లీట్ గా బోత్ ఆర్ డిఫరెంట్. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ జాబ్ చేసే వ్యక్తులు బతుకుతున్నారు, దాంతో పాటు అదే ముఖేష్ అంబానీ గారు కూడా బతున్నారు, అలాగే చిరంజీవి సెలబ్రిటీస్ బతున్నారు, రాజకీయాలు బతున్నారు. వాళ్ళు బతకడానికి మనం బతకడానికి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీరు 5,000 వచ్చినా బతకొచ్చు, 20,000 వచ్చినా బతకొచ్చు, 50,000 బతకొచ్చు. ఇక్కడ బతకడం వేరు, జీవించడం వేరు. మీరు బతకాలి అంటే సర్వేల మోడ్ లో ఉంది, జీవించాలి అంటే ఖచ్చితంగా డ్రీమ్ మోడ్ లోకి రావాలి. ఈ బతకడానికి జీవించడానికి ఎలా ఉందో చూద్దాం. సార్ నేను మా ఊర్లోనే ఉంటాం, మాది ఈ ఊరు ఇలా పల్లెటూరు, మేము మా ఊర్లోనే ఉండిపోతాం, అలాగే నేను ఇలాంటి ఇళ్లలోనే ఉండిపోతాం, మా ఇల్లు ఇలాగ ఉంటే లేదా దీనికన్నా కొద్దిగా బెటర్, నా 2 గదులు స్లాబ్ ఉంటది లేదా రేక్ ఉంటది, ఇలాగే గదుల్లో ఉంటాం, ఇలాంటి జాబ్లే చేసుకుంటాం, మా ఫ్యామిలీ ఇలాగే ఉంటారు, మా రిలేటివ్స్ ఇలాగే ఉంటారు, అలాగే మా ఊర్లో నేను ఇలా పొలాల పని చేసుకుంటూ ఇలా కోతలు కోసుకుంటూ ఉడుపు ఉడుచుకుంటూ నాట్లేసుకుంటూ ఇలా ఉండిపోతాం. అలాగే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఇలా ఒకే బండి మీద 5-6 మంది కలిసి వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే ఇక్కడ మా తాత అలాగే బతికారు మా ఊర్లో, నేను అలాగే బతుకుతాను అని మీరు అంటే గనక మీరు ఇష్టం రావాల్సిన పని లేదు. మీరు మీ ఊర్లోనే ఉండొచ్చమ్మా, మీరు చేసే పనులు అయితే అవే పనులు చేసుకోవచ్చు. మీ తాత అలా బతకడం మీరు అలాగే బతకొచ్చు, మీ నాన్న అలా బతకడం మీరు అలాగే బతకొచ్చు. మీరు అలా బతికారో రేపు మీ తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు కూడా అలాగే బతుకుతారు. ఇక్కడ గొప్పగా బతికేది ఏం లేదు, గొప్పగా సాధించేది కూడా ఏమీ లేదు. మేము ఇలాగే ఉంటాము, ఈ పనులే చేసుకుంటాము, మేము జాబ్లే చేసుకుంటాము, ఈ కూలి పనులే చేసుకుంటే ఈ చేతి పనులే చేసుకుంటాము, మేము పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు 4 కాళ్ళు నీ చేతిలో ఉన్న బాబు అమ్మిన కానీ నా కంటికి 3 కనపడుతున్నాయి, నేను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు, నేను చేసేదే గొప్ప, నేను చేసేది అని మీరు కనుక మిమ్మల్ని మీరు మైనస్ చేసుకుని ఇదే నా జీవితం అని కనుక ఇలాగే ఉంటాను అంటే ఇక్కడ నష్టం ఎవరికి? నీకే నష్టం, మాకేం నష్టం లేదు. నువ్వు ఇలాగుంటానంటే నీకే నష్టం, నీ పిల్లలకే నష్టం. ఇక్కడ మాకెవరికి నష్టం ఏం లేదు. లేదు సార్, నా ఆలోచన మార్చుకుంటాను, నా జీవితం ఇది కాదు, నాకు 5,000 10,000 20,000 30,000 ఇది కాదు, నా తాతల బతుకలు నేను అలా బతకూడదు, నా తండ్రుల బతుకలు నేను అలా బతకూడదు, ఇక్కడి నుంచి అయినా సరే నా జీవితం మారాలి, నేను అందరిలాగా పెంచుకోరు, నేను అందరి మాదిరిగా నేను బండి డొక్కు బండ్ల మీద డొక్కు సైకిల్ మీద తిరగకూడదు, నేను డిఫరెంట్ గా గొప్పలాగా పెంచుకోరలో తిరగాలి, నేను అందరిలాగా కూలి పనులు చేతి పనులు చేసుకుంటూ బతకూడదు, నేను డిఫరెంట్ గా నేను లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, నాకంటూ ఒక సొసైటీలో గుర్తింపు ఉండాలి, నాకంటూ నేము ప్రేమ ఉండాలి, గుర్తింపు ఉండాలి, నాకంటూ ఆత్మలు సంపాదించి నా పిల్లలకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలి, ఇక్కడి నుంచి సరే నా తరం మారాలి అని మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా ఇక్కడ మీ ఆలోచన కూడా మారాల్సిన అవసరం అనేది ఉంది మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా సర్వేల మోడ్ లో ఉంటారు. ఇక్కడ చూడండి, సర్వేల మోడ్ లో మీరు ఉండే ఇల్లు ఇలా ఉంటుంది. సార్ మేము ఇలాగే ఉంటాము, ఇలాగే చేస్తాము, మా ఇల్లు ఇవే, మేము మా పనులు ఇవే అనుకుంటే ఇలాగే ఉండండి. లేదు కనుక మీరు కనుక డ్రీమ్ మోడ్ లోకి వస్తే మీ ఇల్లుని ఇలా మార్చుకోవచ్చు. ఒకసారి థింక్ చేయండి, చిన్న రేకుల గదిలో ఉంటూ 2-3 గదుల్లో ఉంటూ లేదా అద్దెలు కట్టుకుంటూ లేదంటే సందుల్లో ఉంటూ గదుల్లో ఉంటూ చాలి ఇళ్లలో ఉంటే ఇలా ఉందా, లేదా చక్కగా ఒక మంచి హౌస్ కట్టుకుని ఇలా ఇండివిజువల్ గా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. దీన్ని ఇక్కడ సర్వేల మోడ్ ని బతకడం అంటారు, ఇక్కడ డ్రీమ్ మోడ్ ని జీవించడం అంటారు. ఈ రోజు వెస్ట్ రాకముందు నాలాంటి ఎంతో మంది విత్ విజయరాజ్ సార్ తో కూడా కలిపి ఎంతో మంది మేము ఇలాంటి జీవితాలు అనుభవించాం, సర్వేల మోడ్ జీవితాల్లో.
కానీ మా ఆలోచన మార్చుకొని, మా యొక్క పని విధానాన్ని మార్చుకొని, అరే మనం చేసే పనిలో మన వాల్యూ ఇంతే, మన ఆదాయం ఇంతే, ఇంకా జీవితం మొత్తం కష్టపడినా గానీ మనం ఈ ఇలాంటి గొప్పగా బతకలేము, డబ్బు సంపాదించలేము. మనం గొప్పగా బతకాలంటే, బాగా డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మన ప్లేస్ మారాలి. మనం చేసే పని మారాలి. అప్పుడే మనకున్నటువంటి డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి అన్న ఆలోచనతో నెలకి రూ. 1,00,000 సంపాదించే దాన్ని కూడా వదులుకొని మళ్ళీ 83,000తో జీవితాన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం నేను అదే రూ. 1,00,000 సంపాదిస్తే ఇక్కడ మీకు సర్వేల మూలలో కనపడుతున్న ఇల్లు కాస్త ఒక 3